ఎక్కువ కెరీర్ గ్యాప్ అంటే సాఫ్ట్వేర్ కోర్సులు. నేను కెరీర్ గ్యాప్ అంటే చాలా మంది 2020, 19, 18 కాదు, నేను మాట్లాడుతుంది 2016 కంటే కింద వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎగ్జాంపుల్ 2015, 14, 13, 12, ఓకే, అండ్ 16 వీళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కువ కెరీర్ గ్యాప్ అంటే చాలా వరకు జనరల్గా ఏంటి అంటే 2 years తర్వాత 3 years తర్వాత అందరినీ కూడా కెరీర్ గ్యాప్ కిందకే కన్సిడర్ చేస్తారు. సో ఇది ఏదైతే 2012 నుంచి 2016 వరకు ఉందో ఇది చాలా ఎక్కువ కెరీర్ గ్యాప్. ఇట్ ఈస్ మోర్ దాన్ 10 years కదా. డెఫినెట్లీ కొంచెం ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే వీళ్ళందరికీ ఫ్రెషర్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఫ్రెషర్గా జాబ్ వచ్చే ఛాన్సే లేదంటే ఫ్రెషర్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ చాలా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన కమ్యూనికేషన్ మీద. మంచి కమ్యూనికేషన్ ఉండాలి. అంతంత మాత్రం కమ్యూనికేషన్ ఉంది, అంతంత మాత్రం కోడింగ్ నేర్చుకోగలుగుతాను అంటే ఇంత ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉండి అంతంత మాత్రం కమ్యూనికేషన్ ఉంది, అంతంత మాత్రం నేను కోడింగ్ నేర్చుకోగలుగుతాను, నాకు ఎక్కువ నేను ఫోకస్ చేయలేను, నేర్చుకోలేను అంటే మాత్రం ఐటీ ఇండస్ట్రీకి రావద్దు. 2012 నుంచి 16 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి రావద్దు. ఇంకా ఆ తర్వాత ఇంకా అసలు మనం కన్సిడర్ చేయట్లేదు. అందుకే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, చాలా క్లారిటీ చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒకవేళ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసి కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ మనం నేర్చుకోవాలి అని చూస్తే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు, సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చు, డేటా అనలిస్ట్ నేర్చుకోవచ్చు, బిజినెస్ అనలిస్ట్ నేర్చుకోవచ్చు, ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, డెల్బూమి నేర్చుకోవచ్చు, వర్కెటో నేర్చుకోవచ్చు, స్నాప్ లాజిక్, జెన్ని AI, డేటా సైన్స్, ఈ కోర్సెస్ అన్ని కూడా నేర్చుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటే VLS డిజైన్ కూడా నేర్చుకోవచ్చు.